ఆర్థిక వృద్ధి లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు. జనవరి నుంచి P4 విధానాన్ని అమల్లోకి తెస్తామన్న ముఖ్యమంత్రి ప్రభుత్వ శాఖలో విజన్ సిద్ధం చేసుకుని నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక సేవల రంగంలో వృద్ధిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వ విధ్వంసకర విధానాలతో అన్ని రంగాల్లో తిరోగమనంలోకి వెళ్లడం ఆర్థిక వ్యవస్థ కుదేలైందన్నారు చంద్రబాబు. ప్రతి శాఖలో కొత్త పాలసీలు తీసుకొస్తున్నామని వాటిని అధికారులు సమర్థవంతంగా అమలు చేసి ఆర్థిక పురోగతిని సాధించాలన్నారు సీఎం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు ప్రభుత్వ ఆదాయం పెంచే విధానాలు అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం అంటే పథకాలు ఇవ్వడం మాత్రమే కాదని ఆయా రంగాలను బలోపేతం చేసి ప్రజలకు ఆదాయం పెంచడం ముఖ్యమన్నారు. 2014 తర్వాత విభజన ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రం 13.7% గ్రోత్ రేటు సాధించిందని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ రివర్స్ నిర్ణయాలతో వృద్ధి రేటు 10.59% తగ్గిందన్నారు. 2019లో తెలంగాణతో పోల్చితే ఏపీ జీఎస్డీపీలో వ్యత్యాసం కేవలం 0.20 మాత్రమే ఉండేదని 2024కి అది 1.5% పెరిగిందన్నారు. 2014-15 మధ్య ఏపీ ప్రజల తలసరి ఆదాయం 93,903 రూపాయలు ఉండగా అప్పటి టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో తలసరి ఆదాయం 2019 నాటికి 1,54,031 రూపాయలకు పెరిగిందన్నారు చంద్రబాబు.